ఓహ్! 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 ఒక నది ఒడ్డున ఒక హంస కింద పడిపోయి ఉంది. అది బాధపడడం అన్నీ చూశాయి. అరే! ఈ హంస ఎక్కడి నుండొచ్చింది? దానికి గాయమైనట్టుంది. పాపం నదిలో చల్లని నీటి వల్ల చాలా వణికిపోతుంది కూడా. నేను ఇప్పుడే దీనికోసం మంట ఏర్పాటు చేస్తాను. ఈలోపు నువ్వు దాన్ని అక్కడి నుండి తీసి ఎండలో కూర్చోబెట్టు. రాము ఏనుగు హంసని దాని తొండం సహాయంతో నిలబెట్టింది. దాంతో అది నది ఒడ్డుకి దూరంగా వచ్చేసింది. నేను మంటను ఏర్పాటు చేశాను. రాము ఏనుగు, దీన్ని అక్కడికి తీసుకురా. ఇక జంతువులన్నీ దాంతో పాటు ఆ బాన్ ఫైర్ దగ్గర కూర్చున్నాయి. ఈలోపు అక్కడికి డాక్టర్ కుందేలు కూడా చేరుకుంది. నువ్వు నీ రెక్కలకి నేను ఔషధాన్ని రాస్తాను. దీనివల్ల నువ్వు త్వరగా కోలుకుంటావు. డాక్టర్ కుందేలు తన ఔషధాన్ని దాని రెక్కలకు రాసింది. జంతువులన్నీ ఆ హంసని చాలా జాగ్రత్తగా చూసుకున్నాయి. ఇక సాయంకాలం అయ్యేసరికి మళ్లీ రక్తం గడ్డ కట్టుకుపోయేంత చలి మొదలైంది. అయ్యో భగవంతుడా, ఎంత దారుణమైన చలేస్తుందో. నా చేతులు అలాగే కాళ్ళు మంచుతో గడ్డకట్టకపోయినట్టుగా అనిపిస్తున్నాయి. మీరందరూ నా కారణంగా ఈ చలిలో ఉండకండి. మీరు మీ ఇళ్లలోకి వెళ్ళి విశ్రాంతి తీసుకోండి. లేదు మిత్రమా, మేము నిన్ను ఇలా వదిలేసి వెళ్ళలేము. మాలో ఎవరో ఇద్దరు నీతోనే ఉంటారు. ఇంకా కాలు ఎలుగుబంటి అలాగే రాము ఏనుగు ఆ హంస దగ్గరే ఉండిపోయాయి. ఇంకా మిగిలినవన్నీ తమ ఇళ్లకు తిరిగి వెళ్లిపోయాయి.